హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సరోగతి గురించి బయటపడిపోవడంతో కృష్ణను నిలదీస్తున్న భవానీ. కృష్ణను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళిన మురారి. నిజంగానే ప్రెగ్నెంట్ అయిన కృష్ణ షాక్లో ముకుంద. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. కృష్ణ ప్రెగ్నెంట్ అనుకుని తన పెద్దత్తయ్య అయితే చాలా ఏర్పాట్లే చేస్తుంది. కృష్ణ తనకి ఇక మనవడినో మనవరాలను ఇవ్వబోతుందని, ఇక వాళ్ళతో సంతోషంగా ఉండొచ్చని చెప్పి అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ఫంక్షన్ ఏర్పాటు చేస్తుంది. అందరితో కూడా సరదాగా ఇక తన కోడలు ప్రెగ్నెంట్ అని చెప్పుకుంటూ ఉంటుంది. లోపలికి వచ్చిన కృష్ణ చాలా తల్లడిల్లిపోతుంది. అబద్ధం చెప్పలేక, నిజాన్ని బయట పెట్టలేక బాధపడుతూ ఉంటుంది. ఇంక ఇదిలా జరుగుతూ ఉండగానే ముకుంద రావడంతో ముకుంద ఆదర్శను అడుగుతుంది, ఏంటి హడావుడని చెప్పి. అలా అడిగేసరికి ఆదర్శ్ అయితే ఆవిడ గారు ప్రెగ్నెంట్ అయిందంట, అందుకే ఇదంతా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. ఆదర్శ్ అంటే కృష్ణ అలా చెప్పుకుంటుందనమాట. ఇది కూడా ఒక రకంగా నా మంచికేలే అని చెప్పేసి అనుకుంటూ ఇక లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన ముకుంద ఇక సరోగతి గురించి అమ్మాయిని చూసినట్టు ఆ అమ్మాయిని అక్కడికి రప్పించమని చెప్పేసి వైదేహికి చెప్తుంది. అలా చెప్పడంతో వైదేహి అమ్మాయిని అక్కడికి పంపిస్తుంది. ఈలోగా ఇక్కడ కృష్ణకు గ్రాండ్గా శ్రీమంతం చేసినట్టుగా చేస్తుంది. ఇక భవానీ అయితే పార్టీని అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈలోగా ఇక అమ్మాయి వచ్చేసరికి ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి అడిగేసరికి అదే ఇక్కడ సరోగతి కోసం అమ్మాయి కావాలన్నారు, ఆ అమ్మాయిని నేనే అని చెప్పి అంటుంది. అలా అనేసరికి దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతారు కృష్ణ మురారి ఇద్దరు కూడా. ముకుంద నవ్వుకుంటూ ఉంటుంది. భవానీ రేవతి అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా పెద్ద షాక్ అయి ఎదురవుతుంది. సరోగతి కోసమా? ఇక్కడ సరోగతి కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరున్నారు? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. పొరపాటు పడి ఇక్కడికి వచ్చినట్టున్నావు. లేదు మేడం, వైదేహి మేడం పంపించారు, ఇక్కడికే నన్ను వెళ్ళమని చెప్పారు, అడ్రస్ కూడా ఇదే, ఇది ఏసీపీ మురారి గారి ఇళ్ళే కదా అని చెప్పి అనేసరికి అవును, అయితే ఏసీపీ మురారి గారు అతని భార్య ఇక కృష్ణ అదే డాక్టర్ కృష్ణ వాళ్లే సరోగతి కోసం అమ్మాయి కావాలని అన్నారు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. ఏంటి భవానీ ఇదంతా? నా కోడలు ప్రెగ్నెంట్ అని చెప్పేసి మా అందరినీ పిలిచావు, ఇప్పుడు నీ కోడలు ప్రెగ్నెంటే కాదు కనీసం పిల్లల్ని కనలేని స్థితిలో ఉన్నట్టుంది, అందుకే అనుకుంటా సరోగతి కోసం వెళుతున్నారు. ఎందుకు భవానీ నిజానిజాలు తెలుసుకోకుండా గొప్పలు పోవడం అని చెప్పేసి ఒక్కొక్కరు భవానీని రకరకాలుగా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒక్కసారి కృష్ణమురారి షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి నిలబడిపోతారు. ఇక ఇదిలా జరుగుతుండగానే ఇంకా భవానీ అయితే ఎందుకు ఎందుకు మోసం చేశారు, అసలు బిడ్డల్ని కనలేకపోవడానికి కారణమేంటి, అసలు ఎందుకు ఏమనుకుంటున్నారు అంటే కృష్ణ అందం పాడైపోతుందని బిడ్డల్ని కనకూడదు అనుకున్నావా? సరోగతి కోసం వెళ్తున్నావు అంటే బిడ్డల్ని కనకూడదని నిర్ణయించుకున్నట్టే కదా, మరి అలాంటప్పుడు నాకెందుకు మాట ఇచ్చావు? నేను పిల్లల్ని కనను అని ఒకే మాట చెప్పేసి ఉంటే నేను నిన్ను అడిగేదాన్ని కాదు కదా అని భవానీ నిలదీస్తుంది. ఎందుకింత మోసం చేశావు? ఏంటి మమ్మీ ఆవిడ మోసగత్తని నీకు ఎన్నోసార్లు చెప్పాను. కృష్ణ అసలు రంగు బయటపడితే తప్ప నువ్వు నమ్మవు, అందుకే ఇప్పుడు కృష్ణ అసలు రూపం బయటపడిపోయింది చూడు అని చెప్పేసి ఆదర్శ్ కూడా కృష్ణని అవమానిస్తూ ఉంటాడు. ఇక చాలు ఆపండి అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు మురారి. ఏంట్రా ప్రతి దానికి భార్యని వెనకేసుకురావడం కాదు, తను చేసిన తప్పేంటో ఒప్పేంటో తెలుసుకుని ప్రవర్తించాలి కదా మురారి, ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టి అందరినీ మోసం చేయాలనుకున్నావు? మీ భార్యాభర్తలు బిడ్డల్ని కనకూడదు అని అనుకున్నప్పుడు మాకు ఒక విషయం చెప్తే మేము ఇంక ఆశపడే వాళ్ళమే కాదు కదా, అందరి ముందు ఇలా నాకు అవమానం జరిగేది కాదు కదా, అసలు ఎందుకింత మోసం చేశారు అని చెప్పేసి నిలదీసేసరికి ఇక అది కాదు పెద్దత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి, ఆపు, నువ్వు మాట్లాడితే నాకు నచ్చడం లేదు, అసలు నువ్వు నన్ను మోసం చేస్తావని అనుకోలేదు, కానీ నువ్వు నన్ను చాలా పెద్ద మోసం చేశావు. నీ మాట వినాలని కానీ అసలు నీ మొహం చూడాలని కానీ నాకు అనిపించడం లేదు, నీ మీద నాకు అసహ్యం కలుగుతుందని చెప్పనేసరికి ఏడుస్తూ కుప్ప కూలిపోతుంది. ఇక కృష్ణ అయితే అది కాదు పెద్దమ్మ, ఒక్కసారి చెప్పేది విను అని చెప్పేసి ఇక మురారి అంటూ ఉంటాడు. ఏం చెప్తావు? నా భార్యకు పిల్లల్ని కనడం ఇష్టం లేదు, అందుకనే నేను సరోగతి కోసం వెళుతున్నానని చెప్తావా, లేకపోతే మిమ్మల్ని అందరినీ మేము మోసం చేశామని చెప్తావా? ఏం చెప్పాలనుకుంటున్నావు మురారి? ఇంకా ఏం దాచిపెట్టాలనుకుంటున్నారు మీ భార్యాభర్త ఇద్దరు కూడా? ఎందుకింత మోసం చేశారు? నేను పార్టీ అరేంజ్ చేసినప్పుడు లోపలికి వచ్చిన వెంటనే మీరు ఈ విషయం చెప్పాలి కదా, చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదు కదా పెద్దమ్మ, చెప్పే అవకాశం ఇస్తే వెంటనే చెప్పేసేవాళ్ళమే, కానీ 10 మందిలో మీరు సంబరాన్ని పాడు చేయడం ఇష్టం లేక చెప్పలేకపోయాం. కానీ ఒక్క విషయం, కృష్ణ గర్భసంచి పాడైపోయింది,
అని చెప్పనేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. ఈలోగా కృష్ణ అక్కడి నుంచే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక అందరూ కూడా గబగబా కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణ కృష్ణ అంటూ ఎంతగా లేపినా లేవదు. ఈలోగా ఇక ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు. ఏమైంది కృష్ణకి అని చెప్పి కంగారు పడుతూ ఉన్న సమయంలోనే ఇక అటు ఇటు అందరూ టెన్షన్ పడుతూ తిరుగుతుంటారు. అసలు ఏం జరిగింది మురారి, ఏంటిదంతా, అసలు కృష్ణ పరిస్థితి ఏంటి అని చెప్పి అనేసరికి నాకు కూడా అర్థం కావడం లేదు పెద్దమ్మ. గర్భసంచి పాడైపోయిందన్నారు, పిల్లలు పుట్టే అవకాశమే లేదన్నారు డాక్టర్స్. అసలు ఎందుకు ఇలా అయిందో కూడా మాకే తెలియడం లేదు. కృష్ణ చాలా బాధపడుతుందని చెప్పేసి అంటూ ఉండగానే ఇక డాక్టర్ బయటకు వస్తుంది. ఏమైంది డాక్టర్, నా కృష్ణకి ఎలా ఉంది, కృష్ణ కండిషన్ ఏంటి అని చెప్పేసి మురారి చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. రేవతి కూడా కంగారు పడిపోతుంది. కంగారు పడవలసిన అవసరం లేదు, మీకు గుడ్ న్యూసే. అసలు పిల్లలే కలగరు అనుకున్న కృష్ణ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. కానీ కృష్ణకి ప్రెగ్నెన్సీ అనేది ప్రమాదకరం అని చెప్పేసి డాక్టర్ చెప్పేస్తుంది. కృష్ణ ప్రెగ్నెంట్ అని తెలుసుకుని సంబరపడాలో, ప్రమాదకరమైన ప్రెగ్నెన్సీని మోస్తూ కృష్ణ ప్రాణానికి ప్రమాదం అని భయపడాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతారు. ఈ విషయం కృష్ణకి చెప్తే ఎలా తీసుకుంటుందో తెలియని పరిస్థితిలో ఇక కుటుంబం అంతా పడిపోతుంది. కృష్ణ దగ్గరికి వచ్చి డాక్టర్ నువ్వు ప్రెగ్నెంట్ అని, కానీ ఈ సమయంలో ప్రెగ్నెన్సీ నీకు కరెక్ట్ కాదని, నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్తుంది. లేదు, ఏమైనా పర్వాలేదు, నేను బిడ్డని కంటాను, మా పెద్ద అత్తయ్య కోరిక తీరుస్తాను, ప్రెగ్నెంట్నే కాను అనుకున్న నాకు ప్రెగ్నెన్సీ రావడం నిజంగా నా అదృష్టం. అందుకని ఈ బిడ్డని కంటాను, నేను డాక్టర్ని కాబట్టి కేరింగ్ తీసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉండగానే అందరూ కూడా లేదు, నువ్వు ఇబ్బంది పడతావేమో, నీ ప్రాణానికి ప్రమాదమైన ఈ ప్రెగ్నెన్సీ అవసరం కాదని చెప్పేసి ఇక భవానీ అలాగే రేవతి మురారి కూడా చెప్తూ ఉంటారు. లేదు ఏసీపీ సార్, బిడ్డని కనాలి, పెద్దత్తయ్యకి ఇచ్చిన మాటని నెరవేర్చుకోవాలని చెప్పేసి ఇక ఆ బిడ్డని కనడానికి సిద్ధపడుతుంది. ప్రెగ్నెన్సీ రాదు, సరోగతి ద్వారాగా మురారికి బిడ్డని కానీ చివరి నిమిషంలో ఎదురు తిరిగి మురారి చేత తాళి కట్టించుకోవాలి అనుకున్న ముకుందకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురైపోతుంది. కృష్ణ ప్రెగ్నెంట్ అవుతుల్లోకి ఇక ఎప్పుడైతే కృష్ణ ప్రెగ్నెంట్ అని తెలిసిందో దాంతో ప్లాన్లు మొత్తం రివర్స్ అయిపోతాయి. కృష్ణని ప్రెగ్నెన్సీ రానివ్వకుండా చేసి తనే బిడ్డను కానీ ఆ ఇంటికి వారసుడిని ఇవ్వాలి అనుకుంటుంది, తనే గొప్పగా ఉండాలి అనుకుంటుంది. అన్ని రకాల కలలు కన్నా ఇక ముకుందకైతే పెద్ద షాక్ ఎదురవుతుంది. కృష్ణకి ప్రెగ్నెన్సీ రావడానికి కారణం కృష్ణ గర్భసంచి తీయకపోవడమే. గర్భసంచి వీక్గా ఉంది, పిల్లలు పుట్టే అవకాశం లేదు, పిల్లల్ని కనడానికి చాలా కష్టమవుతుందని చెప్పి డాక్టర్స్ చెప్తారే తప్ప ఇక పిల్లలు పూర్తిగా పుట్టరు అని చెప్పేసి నిర్ధారణ అయితే చేయరు. గర్భసంచిని కూడా తీయరు కాబట్టి ఇక కృష్ణ ప్రెగ్నెంట్ అవుతుంది. అలా ఇక చివరి నిమిషంలో ముకుందకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది. తన కలలన్నీ చెదిరిపోవడంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది ముకుంద అయితే. ఇక ఆ రోజు నుంచి మురారి అయితే కృష్ణను ప్రేమగా చూడడం, అపురూపంగా చూడడం మొదలు పెడతాడు. అలాగే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా కృష్ణని కాలు కదపకుండా ప్రతి ట్యాబ్లెట్స్ వాళ్ళే అందిస్తూ కృష్ణని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇక ముకుంద నీడ కూడా పడనివ్వకుండా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ముకుందకు కూడా పెళ్లి కాలేదు కాబట్టి తనకి ఏమీ తెలియదు కృష్ణ విషయంలో. అజాగ్రత్తగా ఉంటే కృష్ణకే ప్రమాదమని ముకుందని దగ్గరికి కూడా రానివ్వరు. భవానీ, రేవతి అలాగే మురారి వీళ్ళు మాత్రమే ఇక కృష్ణని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అలా ఆ ఇంట్లో కృష్ణ స్థానం మరింతగా బలపడిపోతుంది. ముకుందకు షాక్ అయితే ఎదురవుతుంది. రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి, ముకుంద నిజ స్వరూపం బయటపడాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.